శుభములు కలుగు నీకు. సీరియస్ గా రీల్ చేద్దామని పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే పోలీస్ వాళ్ళే న్యూస్ ఛానల్ కి ఓ రీల్ రిలీజ్ చేశారు. అది చూడగానే షాక్ అయిపోయాను. మా అత్తగారి మాట పాటించే మంచి అవకాశం మిస్ అయిందే అని బాధపడ్డాను. ఊకదంపుడు మాటలొద్దు, ఉన్న విషయం సూటిగా చెప్పు. నావి ఊకదంపుడు మాటలో ఉన్న మాటలో ఇదిగో ఇది చూసి చెప్పండి. ఏలూరు పట్టణంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ కేసు ఎన్నో మలుపులు తిరిగి చివరకు ప్రణయ నేరస్తుడిగా ఉండొచ్చు అనే నిర్ధారణకు వచ్చారు. ముద్దాయిగా అరెస్టైన సునైనాను ఆ నేరం తను చేయలేదని పోలీసులు విడిచిపెట్టేశారు. ప్రణయ తను చనిపోయినట్టు నాటకమాడి తన స్నేహితుడిని చంపేశాడని పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. అసలు నేరస్తుడైన ప్రణయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అత్తయ్య గారు, నిజం నిలకడ మీద తెలుస్తుందని మా ముసల్ది అంటూ ఉంటుంది. తొందరపడితే అబద్ధమే నిజమయ్యే ప్రమాదం ఉందని కూడా నాకు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరేమో మా సునైనా నేరం చేసిందని తెలియగానే కాసేపు కూడా కడుపులో దాచుకోలేక మీ అక్క సంత కక్కేశారు. ఆ క్షణం నాకు బాధ అనిపించినా మా అమ్మమ్మ మాటలు గుర్తు చేసుకొని కొంచెం ఆగాను. ఇదిగో 24 గంటలు గడవక ముందే నిజం బయటపడిపోయింది. సునైనా కూడా ఇంటికెళ్ళిపోయింది. ఎప్పుడు ఎదుటి వాళ్లే తప్పు చేస్తారు, నేను చేసేదంతా కరెక్టే అని అనుకోవడం కాదత్తయ్య గారు. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు కూడా రైటే చేస్తారు. మనది తప్పు ఉండొచ్చేమో అన్న ఆలోచన కూడా వస్తే చాలా బాగుంటుంది. అప్పుడు మనసులో ఉన్న తప్పులు సరిదిద్దపడతాయి. లేదంటే మన తప్పులు ఎదుటి వాళ్ళని బాధించే పాపాలైపోతాయి. హాసిని, ఏంటా మాటలు? మా అమ్మతో ఇలాగైనా మాట్లాడటం? ఏ నేను మాట్లాడిన మాటల్లో తప్పేమన్నా ఉందా? తప్పు ఉందని ఏ ఒక్కరితో అయినా చెప్పించండి. నేను నా తలను ఆవిడ కాళ్ళ మీద ఉంచి క్షమాపణ చెప్తాను. తప్పో రైటో పెద్దవాళ్ల ముందు ఇలా మాట్లాడకూడదు, అంతే. అదే మాకు నేర్పిన మర్యాద. పెద్దవాళ్లైనా చిన్నవాళ్లైనా తప్పు చేస్తే నిగాదీసి మాట్లాడడం అన్నది మాకు నేర్పించిన మర్యాద. అప్పుడే కదా నిజం నిలబడేది, మంచి గెలిచేది. పెద్దవాళ్లైనా బలవంతులైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పకపోతే ఆ తప్పే ఒప్పుగా చలామణి అయిపోతుంది కదా. ఒక్క మాట అత్తయ్య గారు, మాకు మనుషుల్ని కలుపుకునే మంచితనం ఉంది కానీ మనుషుల ప్రాణాలు తీసేంత ధైర్యం మాకెవ్వరికీ లేదు. ఈ ఒక్క విషయం మీరు తెలుసుకుంటే మంచిది. అమ్మాది అమ్మ కొట్టిందని బాధపడుతున్నావా? లేదక్కా, మనం తప్పు చేస్తే దండించి సరైన దారిలో పెట్టాల్సింది అమ్మే కదా. అమ్మకి అది హక్కు కాదు, అధికారం. నేను దాని గురించి అస్సలు ఆలోచించట్లేదక్కా.
కళ్యాణి, నేను ఆలోచిస్తున్నానమ్మా, నీ మీద చెయ్యి చేసుకునేంత ఆవేశం ఎందుకొచ్చింది అని నేను ఆలోచిస్తున్నానమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా. అమ్మా ఏంటా మాటలు? లేదు, నువ్వు అడుగు ముందుకేసి ఆలోచించకపోతే సునైనా ఏమైపోయేది? నీ చెల్లి నువ్వు కాపాడుకుంటుంటే నేను నిన్ను కొట్టడం. అమ్మా నేను అస్సలు దాని గురించి ఆలోచించట్లేదు. నా ఆలోచనంతా ఆ ప్రణయ్ గాడి మీదే ఉంది. ప్రణయ్ మీద? అవును, మనం కేసులో నుంచి బయటపడి ప్రణయ్ మీదకి పోలీసుల్ని పంపించినంత మాత్రాన మనం సేఫ్ అయినట్టు కాదు. వాడెక్కడున్నాడో ఏం చేస్తాడో మనకేమీ తెలీదు. మనం వాడిని ఇరికించి బయటకు రానివ్వకుండా చీకట్లో ఉంచినందుకు వాడు కూడా ఆ చీకట్లోనే మన మీద దాడి చేసే అవకాశం ఉంది. అంటే ఈ రాత్రికి వాడు వచ్చేస్తాడా? వెంటనే రాకపోవచ్చు, కానీ ఏదో ఒక టైంలో ఏదో ఒక దారిలో ఖచ్చితంగా వస్తాడు. అవును, ప్రమాదం పూర్తిగా పోలేదు. ప్రణయ్ బయటున్నాడు అంటే ప్రమాదం మన చుట్టూ తిరుగుతున్నట్టే. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాడేం చేస్తాడమ్మా? ఏం చేయగలడు? అంత తక్కువ అంచనా వేయకూడదమ్మా. వాడు సునైనాని దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా వదలడు. కోరుకున్న దాన్ని దక్కించుకోకుండా వట్టి చేతులతో ఊరు వదిలి వెళ్ళడు. అక్క, నువ్వేం భయపడకు సునైనా. వాడు రేపో మాపో మన మీద అటాక్ చేస్తాడు. దాన్ని తిప్పి కొట్టడానికి మనం ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. వాడు అన్నిటికీ తెగించున్నాడమ్మా. ఇంట్లో అయినా బయటైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉందాం, మనం అన్ని జాగ్రత్తలు తీసుకుందాం. 24 గంటల్లో వాడే గంటలో ఎలా వచ్చినా మనం వాణ్ణి ఎదుర్కొందాం. సునైనా, కళ్యాణి, మీరిద్దరూ ఇప్పటికే చాలా మానసిక వేదన అనుభవించారు. ఇక కష్టపడద్దు, నేను చూడలేను. వాడొస్తే నేను చూసుకుంటాను. మీరెళ్ళి పడుకోండి. అమ్మా నువ్వు ఏం పర్వాలేదు వారాహి. నా పిల్లలకి కష్టం వస్తే పులిని సైతం ఎదిరించి తరిమేసే పులైపోతుంది ఈ కృష్ణమ్మ. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. సునైనా, వెళ్ళమ్మా. వెళ్ళమ్మా.
వారాహి అక్కతో పాటు పడుకుందామా? సునైనా, నీ భయానికి నీ గదిలో నన్ను తోడుగా పెట్టుకుని పడుకుంటున్నావు. ఇప్పుడు నన్ను కూడా భయపెడుతున్నావా? ఏమో అక్క, వాడి రోజు వచ్చేస్తే? సునైనా, వాడొస్తే మనం ఎదిరించాలని నేను చెప్తూ ఉంటే నువ్వు వాడు వచ్చేస్తాడేమో అని భయపడతావేంటి? వాడేమి ఈరోజు రాడు, చాలా లేట్ అయింది. నువ్వు ముందు పడుకో. అమ్మా, నా కూతుళ్లకు పెద్ద ఆపదేదైనా వస్తే కాపు కోసం దీన్ని కొని దాచాను. ఈరోజు నా కూతుళ్ల ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. అందుకే దీన్ని బయటికి తీశాను. కాళివై, చెండివై, చాముండివై, రాక్షసుల్ని సైతం హరించే శక్తి నాలో నింపు. ఎప్పుడొస్తుందో తెలియని ప్రమాదాన్ని, రాబోయే రాక్షసుణ్ణి తరిమి కొట్టే శక్తినివ్వు. వాడెప్పుడొస్తాడో తెలీదు కానీ నేను ఇప్పట్నుంచే కాపలదారినవుతాను. వాడొచ్చేసాడు. సునైనా, కళ్యాణి, వాడొచ్చేసాడు, రండి.
నా కూతురు చెప్పిందిరా. నువ్వు బతికే ఉన్నావని, ఏ క్షణమైనా నువ్విక్కడికి వస్తావని చెప్పిందిరా. వచ్చావు కదా, ఇక చస్తావు. రేయ్, ఇది నన్నే చంపాలని చూసింది. ఇంట్లో ఎవరిని వదలొద్దు, అందరిని చంపేయండి రా. ఏయ్! లేవండ్రా చచ్చు సన్నాసులారా. రేయ్, ఎవరిని వదలొద్దు. ఆ సునైనాను మాత్రం నా దగ్గరికి తీసుకురండి. మిగతా ముగ్గురిని వేసేయండి. ఏ ఒక్కరు కదిలినా దీని తల్లోకి బుల్లెట్ దించేస్తా. రేయ్, అందరినీ చంపేయండి రా, ఎవ్వరు మిగలకూడదు. వీళ్ళు నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఏ ఒక్కరిని వదలొద్దు, వేసేయండి. నువ్వు పూర్తిగా ఇరుక్కున్న తర్వాత వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తావని నాకు తెలుసు. వీళ్ళకి రక్షణగా ఎవరు లేరనే కదా నీ ధైర్యం. ఇప్పుడే ఆ ధైర్యాన్ని చంపేస్తాను. ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్, వాళ్ళని లాక్కురండి. ఏరా, బతికే ఉండి చచ్చిన వాళ్ళ నటిస్తావా? ఇప్పుడు నీకు నిజమైన చావుని పరిచయం చేస్తాను రా. పద. శరణ్ గారు, థ్యాంక్ యూ. లేవరా, పద. పద.
అమ్మా ఇప్పుడు మాకు జీవిత పాఠాలు నేర్పి మమ్మల్ని సరైన దారిలో నడిపించే అమ్మకి పాదపూజ చేస్తున్నాం. ఇదంతా ఏంటమ్మా? తెల్లవారితే మదర్స్ డే. ఆల్రెడీ రాత్రి 12 దాటిపోయింది కాబట్టి ఇప్పుడు మదర్స్ డే వచ్చేసింది. కన్న తర్వాత కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమమ్మా? అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండ